నీకు ₹1,00,000 కావాలని మా నాన్న అడుగుతానన్నావు, అడిగేవా? అడిగా. ఏమన్నాడు? నువ్వు తిట్టనంటే చెప్తా. ఫస్ట్ చెప్పు. తిట్టకూడదు మరి. తిట్టని చెప్పు. అల్లుడు నీకు 1,00,000 కాదు, కావాలంటే ఇంకో 1,00,000 ఇస్తా, ఆ రాక్షసుని మాత్రం ఇంటికి పంపించద్దు అన్నాడు. అదిగా చేగులు తగిలిన కోళ్ళకు నువ్వే నా వెనకత్త తిరుగుతున్నావే. ఏమైందే అలా అరుస్తున్నావు? మొన్న మనం ఊరు వెళ్ళినప్పుడు మా అమ్మ ఏం చెప్పింది? నాకేం చెప్పలేదే. నాకు చెప్పింది, యూ హ్యావ్ ఎ ఏజ్, టేక్ 4 stones అండ్ త్రో బ్యాక్ సైడ్. అమ్మ తల్లి. ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు? వర్షం పడేలా ఉంది కదా, మేడ మీదకి వెళ్తున్నాను బట్టలు తెచ్చేద్దామని. మీ వర్షం ఇందాకలే చాలా ఎండగుందని గొడిగేసుకొని వాళ్ళు పుట్టింటికి వెళ్ళింది. రావడానికి వారం పడతదంట, మీరు కిందకి రండి. పాయసం దేంతో చేసి తెచ్చావే? పాలు మాత్రం కడుపులోకి వెళ్ళిపోతున్నాయి, సేమియాలు మాత్రం కప్పులో ఉండిపోతున్నాయి. ఒకసారి ఇది పట్టుకోండి అత్తమ్మా. తాగేటప్పుడన్నా ఆ మాస్క్ తీసుకొని చావు. అక్క ఏమైంది తమ్ముడు? బావా ఎదురుంటావని సినిమాకి తీసుకెళ్ళాడు అక్క. మీరు ఎదిరింటామని సినిమాకి తీసుకెళ్లారా? నేను ఆవిడ్ని తీసుకెళ్లేదే, ఆవిడే నన్ను తీసుకెళ్ళిందే. అలాగైతే ఓకే, మీరు మాత్రం డబ్బులు ఖర్చు పెట్టకండి. లావున్నావు అవ్వ, చదువుకున్నారా చదువుకోలేదా నాకు అర్థం కాదు. ఒబేసిటీ అనేది ఎందువల్ల వస్తుందో తెలుసా? ఎక్కువ తినడం వల్ల, హెరిడిటీ, ఇదంతా కాదు. అకార్డింగ్ టు మై నాలెడ్జ్ ఈ ప్రెషర్ పెట్టడం వల్ల. అక్క 3 చుక్కల తోడుతో పాలన్నీ పెరుగేలా అవుతాయే? మీ బావేసిన 3 ముళ్లతో మీ బావ జీవితం అంతా నాదైపోలా. ఇది అంతే. దేవుడా, అత్తవారింట్లో మంచి పేరు తెచ్చుకోవాలి. మా అత్తమ్మకు ఫేవరెట్ కోడలయ్యేలా ఉపాయం ఏ తల్లి? నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది. రోజు ఉదయం 5 గంటలకే నిద్ర లేదు, సరిపోతుంది. వద్దులే అమ్మా, వాళ్ళ చేత తిట్లే తింటాను. నలుగురు ఏమనుకుంటారో అనుకుంటే బతకలేం. సొసైటీ ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. అందరికీ ఆన్సర్ చెప్పడం నీ టార్గెట్ కాదు. ఒకప్పుడు ఏదైనా స్పెషల్ వంట వండితే పెద్దలకో దేవులకో పెట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ స్టేటస్లో పెడుతున్నారు. నా మూడేం బాగాలేదు అసలు, తెలుసా? నా మూడేం బాగాలేదు. అరే సరే అంటున్నా కదా, ఎందుకు అని అడగవా? అడిగితే చెప్తావా? నువ్వు చెప్పావు. అడుగుతే కదా చెప్పేది. సరే స్వీటీ చెప్పు, ఏమైంది? చెప్పినా నీకు అర్థం కాదులే. బుజ్జి, మందుదానికే ₹1000 ఇయ్యి, నీకు ₹1000 రేపిస్తా. నా దగ్గర ఈరోజు పైసలు లేవు, రేపిస్తా. పైసలు లేవంటున్నావు, రేపెట్లు ఇస్తావు? రేపు నువ్వు ఇస్తా అంటున్నావు కదా.